ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఈరోజు. పవన్ కళ్యాణ్ గారు టీటీడీ లడ్డూ అంశంలో, తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి లడ్డూల అంశంలో ఏదో సనాతన వేషం వేసుకుని ఆయన చేసినటువంటి హంగామా, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలకు కొవ్వు పూశారని అనగానే ఆయన దూకేసి మొత్తం తన సనాతన ధర్మాన్ని తన భుజం పైన వేసుకొని ఆయన చేసినటువంటి కామెంట్స్. ఒక్కసారి లడ్డూల విషయంలో ఏం మాట్లాడారనేది, అయోధ్యకు 1,00,000 లడ్డూలు వెళ్ళాయి తిరుమల నుంచి, వాటి విషయంలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి అది ప్లే చేయండి, వాస్తవాలు ఏంటో ప్రజలకు చూపిద్దాం ప్లీజ్. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. రైట్, అయోధ్య రాముడికి కల్తీ నెయ్యితో చేసినటువంటి, జంతువుల కొవ్వుతో చేసినటువంటి లడ్డూలు పంపించారని అన్నారు. ఈ జంతువుల కొవ్వు కలిసింది, కల్తీ నెయ్యి, ఈ అంశంపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది. అవి పక్కన పెడితే అయోధ్య వరకు సపరేట్ చేద్దాం దీన్ని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి లైన్ కదా ఇది. అయోధ్యకు వెళ్ళినటువంటి 1,00,000 లడ్డూలకు సంబంధించి ఆ నెయ్యి, ఏ నెయ్యి వాడారు, ఇప్పుడు ఏ కంపెనీ పైన అయితే దర్యాప్తు చేస్తున్నారో, విచారణ చేస్తున్నారో దానికి సంబంధం లేదు. దానికి సంబంధం లేకుండానే టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి నెయ్యితో ఆ లడ్డూలు తయారు చేసి, 1,00,000 లడ్డూలు తయారు చేసి అయోధ్యకు పంపించారు. ఒకసారి జాతీయ దినపత్రికల్లో ఏమొచ్చిందో ఆ వార్తను ఒక్కసారి చూపించాను. ఎస్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో క్లియర్గా, హీ సెడ్ ద టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా and former board member J. Rameshwar Rao had donated 2,000 kg each of pure and traditional ghee. The laddus were packed by Srivari Sevaks and will be transferred to Ayodhya from Tirupati airport through a special cargo by air cargo, and arrangements is made by board member Satchandra Reddy. ఇది టీటీడీకి సంబంధించినటువంటి టీటీడీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా. నెక్స్ట్ మనకి ఇంకో దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇందులో క్లియర్గా ఉంది, టీటీడీ బోర్డు మెంబర్ సౌరవ్ బోరా డొనేటెడ్ ఘీ వర్త్ 30 lakhs to the Tirupati Trust and asked the management to utilize it for the preparation of laddus distribution to the Ram Bhaktas. టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి సౌరవ్ బోరా అనేటటువంటి బోర్డు మెంబర్ ప్రత్యేకంగా 30 లక్షల విలువ చేసేటటువంటి నెయ్యిని ఇచ్చారు. ఈ నెయ్యిని దేనికి వినియోగించమన్నారంటే అయోధ్య రామునికి అక్కడికి పంపేటటువంటి 1,00,000 లడ్డూల తయారీకి వినియోగించనని చెప్పి ఆయన ఇచ్చారనేది వార్త. మరి ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చినటువంటి నెయ్యిని, ఆ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూలని, ఆ లడ్డూలని అయోధ్యకు పంపిస్తే జంతువులకు పంపించారని పవన్ కళ్యాణ్ గారు దుష్ప్రచారం చేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చారనడానికి ఆధారాలు చూపిస్తున్నాను నేను. మొన్నటికి మొన్న చాగంటి గారు తిరుమల వెళ్ళారని, ఆయన దర్శనం విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని వాస్తవాలను వెలుగులోకి తెచ్చినటువంటి, లేదంటే అనలైజ్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ పైన, మరీ ముఖ్యంగా వైఎన్ఆర్ ఓ సీనియర్ జర్నలిస్టు పైన కేసు పెట్టారు. తిరుమల ప్రతిష్ట దెబ్బతింది అని. ఆయనే స్వయంగా వైకుంఠం నుంచి నడుచుకుంటూ వెళ్ళారు, క్యూ కాంప్లెక్స్ నుంచి. ఆయన అడిగిన దాని ప్రకారమే చేశాం, కానీ ఈ ప్రోటోకాల్ విషయంలో ఏం ఇబ్బంది కలగలేదు, ఇది టీటీడీ ప్రతిష్టకు దెబ్బ అన్నారు. మరి 1,00,000 లడ్డూల పైన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్ చాగంటి గారికి మించింది కదా. తిరుపతి లడ్డు పవిత్రత, చాగంటి గారిని నేను తక్కువ చేయట్లేదు, వారికి మించింది ఇది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఆయన తక్కువ చేసి చెప్పడం కాదు. అంతటి పవిత్రమైన లడ్డూ పైన దానికి దెబ్బతినేలా, ఆ పవిత్రత దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొన్న మాట్లాడినటువంటి సనాతని వేషం ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదా, టీటీడీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా టీటీడీ? పవన్ కళ్యాణ్ గారే చెప్పనివ్వండి పోనీ.
చాగంటి గారికి ఏదో అన్యాయం జరిగిందని జర్నలిస్టుల పైన కేసులు పెట్టేస్తున్నారు కదా, టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని. మరి పవిత్రత ఎక్కడ లడ్డూలో ఉంది, దాన్నే దెబ్బతీసిన వాళ్ళని ఏం చేయాలి? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. సార్ మీరేం చెప్తారు సార్? పురుషోత్తం రెడ్డి గారు, ఇంత దారుణం ఏంటి? మరి ఇప్పుడు తిరుపతి పవిత్రత, లడ్డూల పవిత్రత దెబ్బతినదా? ఈశ్వర్ గారు, బేసిక్ గా 2 పాయింట్లు సార్. ఒకటి, శ్రీవారి లడ్డుల విషయంలో సిబిఐ విచారణలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో విచారణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు తేల్స్తారు. 2 అంశాలు ఏంటంటే, ఒకటి శ్రీవారి ఆలయం, శ్రీవారి అడ్మినిస్ట్రేషన్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ప్రపంచంలోనే అన్ని దేవాలయాలకు ఒక రోల్ మోడల్, ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది. 7,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, ఒక 10,000 పైచిలకు మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో అద్భుతంగా నడుస్తున్నట్టు వ్యవస్థ. ఒక శ్రీవారి పరకామణి లేకపోతే శ్రీవారి లడ్డు తయారీలోనే వైశాఖవన బ్రాహ్మణులు 500-600 మంది ఉంటారు. అవును. అంటే మన శాస్త్రం ప్రకారం బ్రాహ్మణులు కూడా కాదు, వైశాఖన బ్రాహ్మణులే లడ్డుల ఉత్పత్తిలో పాల్గొనాలి, వాళ్ళకి పరకామణి సిబ్బంది సహాయం చేస్తారు. అంత అంతటి పటిష్టమైన వ్యవస్థలో ఎలాంటి అపరాధాలు కానీ అస్తవ్యస్తమైన విధాలు జరిగే అవకాశం లేదు. అది సిబిఐ వాళ్ళు తేల్చినవ్వండి. ఈ పాయింట్కి వచ్చినప్పుడు కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు అయోధ్యలో రామాలయం ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయం విజ్ఞప్తి మేరకు టీటీడీ డిపార్ట్మెంట్ నుంచి 10 సార్లు, 4-5 సార్లు అనుకుంటారు, 10 సార్లు 4-5 సార్లు వెళ్ళి ఒక రకంగా వాళ్ళకి గైడ్ చేసి వచ్చారు, క్యూ లైన్ లెట్టమని వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తో. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ లోనే కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన బోర్డు ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఏంటంటే, ఆ సందర్భంగా హిందూ దేవాలయం కాబట్టి శ్రీవారి ఆలయం నుంచి కూడా 1,00,000 లడ్డులు అక్కడ ఉన్న భక్తులకి ప్రసాదంగా శ్రీవారి మేము భాగస్వాములు అవుతాం అయోధ్య ఆవిష్కరణలో అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారి బోర్డు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి సంతోషించినటువంటి సౌరభ్ బోరా గారు ఆ రోజు బోర్డు మెంబరు, బహుశా ఈ రోజు కూడా వారు బోర్డు మెంబర్ ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఎక్కడో నుంచో ఉన్నారు. ఆ బోర్డు మెంబరు ఆ రోజు స్పందించి, ఒక మంచి పవిత్రమైన కార్యక్రమం కాబట్టి స్పందించి ఆయన ఏం చేశాడంటే, నేను డొనేట్ చేస్తాను ఆ పవిత్ర కార్యక్రమం టీటీడీ చేస్తున్నాయి కానీ నేను డొనేట్ చేస్తానని చెప్పి ఆయన మాజీ బోర్డు మెంబరు రామేశ్వరరావు గారు కలిసి, తమాషా ఏంటంటే నాకున్న అవగాహన విశ్వేశ్వర్ గారు, బేసిక్ గా టీటీడీలో ఏదైనా డొనేషన్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు నెయ్యి రెగ్యులర్ గా టీటీడీ కొంటా ఉంటుంది ఏజెన్సీ ద్వారా, దానికి డబ్బులు ఇస్తారు ఎవరు? డొనేటర్స్. మీరు 1,00,000 లడ్లకి ఖర్చు ఎంత ఉంటే అని చెప్తే నేను ఇస్తాను అని. ఇందుకు భిన్నంగా ఈయన సౌరభ్ బోరా గారు ఆయన దాని మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆయనే స్వచ్ఛమైన నెయ్యిని తీసుకొచ్చి టీటీడీకి ఇస్తే టీటీడీ వాళ్ళు ఆ లడ్డులు వాడారనేది మనకు అర్థం అవుతోంది ఈ నిర్ణయాలు బట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజమైతే, ఏది 1,00,000 లడ్డుల్లో వాడుంటే ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? సౌరభ్ బోరా గారిని అరెస్ట్ చేయాలి, ఎందుకంటే నగిలి ఇచ్చింది ఆయనే కాబట్టి. అంతే కదా, లెక్క అంతే అవుతుంది. అంటే పవిత్రమైన కార్యక్రమానికి ఎంతో పవిత్ర హృదయంతో, చాలా పవిత్రంగా భక్తి భావంతో నెయ్యి సరఫరా చేసినందుకు టీటీడీ బోర్డు మెంబర్కే శిక్ష పడాలా? కాదు, మీరు తెచ్చిచ్చారు మేము వాడామండి, బోర్డు మెంబర్ తెచ్చిచ్చారు వాడారు. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? సర్టిఫికేట్ ఉప ముఖ్యమంత్రి. కాబట్టి బేసిక్ గా ఏంటంటే, ఇప్పుడు సౌరభ్ బాబు గారు బహుశా బోర్డు మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాలసీ ప్రకారం ఆయన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అంటే అరెస్ట్ అంటే అదే ఇంకా బాధ్యులు అవుతారు కదా. మనం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు మీ రాజకీయ ప్రత్యర్థి కోసం ఏది పడితే అది మాట్లాడద్దండి. మాట్లాడితే వ్యవస్థ నష్టపోతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ముందాగా కొన్ని ఉపసంహరించుకుంటూ ఉంటాడు కదా ఆయన, నేను మన క్షమాపణలు చెప్పినాడు, ఇప్పుడైనా కనీసం క్షమాపణలు చెప్పకపోతే నేను అట్లా మాట్లాడి ఉండాల్సింది కాదు. తిరుపతి బాలాజీ కాలనీలో నేను పొరపాటు సమాచారంతో మాట్లాడని చెప్పితేనే గౌరవం. నాకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం, పరిశీలించుకోకుండా మాట్లాడానని చెప్తే ఇంకా గౌరవంగా ఉంటుంది. బాగుంది. ఇప్పుడు కోర్టులో జరిగింది అవన్నీ సిబిఐ తేలుస్తుంది, మనం ఇంకా కోర్టు పరిధిలో మనకు అనవసరం. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన స్పెసిఫిక్ సబ్జెక్ట్ వరకు బోరా గారు డొనేషన్ చేశారంటే, అంత పవిత్రంగా టీటీడీ ఒక మంచి పని చేస్తామంటే ఏ బోర్డు మేము పవిత్ర, ఆయన పని కాదు అది. కానీ నాకు బోర్డులో ఒక మంచి అవకాశం వచ్చింది, దేవుడి కార్యక్రమంలో నేను కూడా, ఆయన ఉత్తరాదివాడు కాబట్టి అటు అయోధ్య మీద ప్రేమ, ఇటు టీటీడీ బోర్డు మీద ప్రేమతో చాలా గౌరవప్రదంగా ఆయన టీటీడీకి సహాయం చేశాడు. ఆయన పని కాదు అది. ఈ భక్తిలో నేను కూడా భాగస్వామ్యం కావాలని, అట్లాంటి ఆయన సప్లై చేసిన నెయ్యిలో ఇట్లాంటి చేసి మాట్లాడితే ఎంత బాధ అనిపిస్తుంది. ఈ వైఎన్ఆర్ మీద ఏం సార్ కేసు, ఏమైనా ఐడియా ఉందా మీకు? ఒక జర్నలిస్ట్ వైఎన్ఆర్ గారి విషయంలో ఏంటంటే, మీరు చెప్పినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు పర్యటనకు సంబంధించి పర్యటన యథాతథంగా జరగలేదని ఆధారం చేసుకుని ఆయన అవమానం జరిగినట్టుగా పెట్టాడు. టీటీడీ ఏం చేయొచ్చు అంటే,
నోటీస్ ఇవ్వచ్చు. ఒకవేళ మీరు అవగాహనలో భాగంగా ఇప్పుడు ఉదాహరణకు చాగంటి కోటేశ్వర గారు నేనే విల్లింగ్ అయిపోయానని అంటున్నారు, కోసం ఉండొచ్చు, లేదా కార్యక్రమంలో మాడిఫికేషన్ జరిగింది, ఆ నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చి ఏంటిది మీరు ఇలా రాశారు అంటే అమలే రిమాండ్ నాటిస్తారు. ఇప్పుడు సాక్షిలో ఒక వార్త వస్తే మనకు ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, మనం రిమాండ్ చేస్తాం. మన తప్పు జరుగుంటే ఇది సవరణ అని రాస్తాను, ఇది పత్రికలో ఉన్న సౌలభ్యం. కాబట్టి అట్లే ఆయన కూడా నోటీస్ ఇచ్చి చేస్తుంటే బాగుంది. అటు ఒప్పుకోకపోతే అప్పుడు కేసు పెట్టుండొచ్చు. చాగంటి గారి ఇప్పుడు వైఎన్ఆర్ గారు చెప్పింది కరెక్టే, కాకపోతే చాగంటి గారే అడిగి వెళ్ళారు, ప్రోటోకాల్ తప్పలేదు ఇక్కడ, అంతేనా? కాబట్టి అది ఓపెన్ గా చెప్పేస్తే అయిపోయింది కదా. చెప్పేస్తే వివరణ ఉంటుంది, వారు కూడా మళ్ళీ అదే యూట్యూబ్ లో చెప్తారు కదా, అదే పొరపాటు పడ్డాని చెప్తారు. అది మంచి వాతావరణం ప్రజాస్వామ్యం. దానికి భిన్నంగా వెళ్ళిపోతే ఏమవుతుందంటే, నేను అనేది తిరుమల పవిత్రత చాగంటి గారికి దర్శన భాగ్యం విషయంలో అంత సీరియస్ గా ఆలోచించినప్పుడు 1,00,000 లడ్డూలు అయోధ్యకు వెళ్ళిపోతే ఆ 1,00,000 లడ్డూల్ని కొన్ని కోట్ల మంది తింటారు, ఎంతంత ముక్క తింటారు సార్, 10 లక్షల మంది తింటారు 1,00,000 లడ్డూల్ని. మరి వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినవా? మొత్తం దేశం మొత్తం భక్తుల మనోభావాలు దెబ్బతినవా? మరి ఈ విషయంలో ఎందుకు అంత సీరియస్ గా లేరు మరి టీటీడీ వాళ్ళు? నేను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి విషయంలో సీరియస్ గా ఉండాలని ఆహ్వానిస్తాను. ఎందుకంటే సున్నితమైన వ్యవస్థ ఏదంటే రాయకూడదు. అయితే అన్నిట్లో అదే పాటించాలి, కరెక్ట్, పారదర్శకంగా ఉండాలి. పాయింట్ ఏంటంటే నేను మాట్లాడినా మీరు మాట్లాడి నోటీస్ ఇవ్వండి, యాక్షన్ దాని యొక్క తీవ్రతను బట్టి యాక్షన్ కూడా తీసుకోండి. బట్ మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయం అనే పద్ధతి పలసన అయిపోతుంది. దాని జాగ్రత్త టీటీడీ ఆ విషయంలో తీసుకోవాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వివరణ ఇచ్చి ఇప్పటికైనా ఆయన ఉపసంహరించుకుంటే ఆయన గౌరవంగా ఉంటుంది. కరెక్ట్.